క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, నిన్నటి దిన సాతానుడి యొక్క 5 ప్రత్యేకమైనటువంటి కార్యాలను గురించి చెప్పాను. ఈ రోజున 2వ వచనం, అందుకు స్త్రీ, ఆ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. వాస్తవంగానే హవ్వమ్మ సాతానుడితో మంచి జవాబే చెప్పాది. అయితే అందులో అక్కడ చెప్పినటువంటి మాట తినకూడదు అనియు వాటిని ముట్టకూడదనియు అన్నది. ముట్టకూడదు అని ప్రభుల వారు చెప్పలేదు. ప్రభుల వారు ఈ తోటలో ఉన్న చెట్లు ఫలములన్నీ కూడా తినండి, అయితే ఈ మంచి చెడుల తెలివినిచ్చు ఈ చెట్టు ఫలములు తినకూడదని ప్రభు సెలవిచ్చాడు. ముట్టకూడదని చెప్పలేదు. ఈ రోజున చాలామంది ఈ రీతిగా దేవుడు చెప్పిన వాటికి కొన్నింటిని కలిపి కొన్నింటిని తీసివేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే తప్పుడు బోధలు ఎక్కువైపోయాయి. ఈ తప్పుడు బోధలు ఏదెనులోనే ప్రారంభమయ్యాయి. అంటే సాతానుడు హవ్వమ్మ కలిసినప్పుడు ఈ తప్పుడు బోధలు ప్రారంభమయ్యాయి. దైవజనాంగమ, నేటి సంఘాలలో కూడా తప్పుడు బోధలు ఉండటానికి గల కారణం, అక్కడ ప్రభుల వారు లేరు. ప్రభువు ఉంటే ఆ తప్పుడు బోధలకు తావే లేదు. స్త్రీ సంఘమని చెప్పాను అంటే దాని అర్థం ఏదెనులో ఉన్నటువంటి ఆ విశ్వాసులు ఆ మొదటి హవ్వమ్మ సాతానుడితో కలిసిన మాట్లాడుట ప్రారంభించిన కారణాన తప్పుడు బోధలు ప్రారంభమయ్యాయి. ఈ రోజున ఈ మాటలు వింటున్న సంఘమా, మీరు ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారంగానే జీవిస్తున్నారా, లేక ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నారా, లేక ఏవైనా తప్పుడు బోధలను మీరు అనుసరిస్తూ వింటూ ఉన్నారా? ఆలోచించండి. యేసుక్రీస్తు దేవుడు కాదు, మనుషుడనే తప్పుడు బోధ ప్రారంభమయ్యాది. యెహోవాయే దేవుడు, యేసు లేడు, పరిశుద్ధాత్మ లేడనే తప్పుడు బోధలు ప్రారంభమయ్యాయి. అసలు పరిశుద్ధాత్మే లేదు, అపోస్తలుల కాలంలో వచ్చేది ఇప్పుడు లేదనే తప్పుడు బోధలు ప్రారంభమయ్యాయి. ఈ రీతిగా ఎన్నో తప్పుడు బోధలు సంఘాలలో ప్రారంభమయ్యాయి. ఆ తప్పుడు బోధలు ప్రారంభం అవటానికి చక్కటి నిదర్శన ఇక్కడ హవ్వ సాతానుడితో మాట్లాడడం వలననే. దేవుడు ఉండవలసినటువంటి ఆ తోటలో, ఆ సంఘంలో సాతానుడు ఉండడం వలన ఈ తప్పుడు బోధలు ప్రారంభమయ్యాయి. చూడండి, 4వ వచనం ఈ రీతిగా చెప్పబడింది, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి స్త్రీతో చెప్పగా అని ఉంది. ప్రియులరా, వచనంలో కూడా సాతానుడు ఒక పెద్ద ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అనుమానాన్ని పుట్టించే ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుని ప్రశ్నించేటటువంటి మాటలు కానీ ప్రవర్తన కానీ సంఘానికి ఉండకూడదు. మొదట వచనములో అతడు అన్నమాట, ఈ తోటలో నీ చెట్లు ఫలములు మీరు తినకూడదా అని దేవుడు చెప్పాడా అని ప్రశ్న వేశాడు. దైవ జనాంగమ, 2వ వచనంలో వాడు అన్నటువంటి మాట దయచేసి వినాలి. ఆమె చెప్పిన మాట ముట్టకూడదు అని చెప్పాది. 3వ వచనంలో వాడు అంటున్నారు, మీరు చావరు, ఎందుకంటే అవి తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డ ఎరిగిన దేవతల వలె ఉంటారు అని చెప్పాడు. ఈ స్త్రీ, ప్రియులరా, ఈ రీతిగా ప్రతి ఒక్కటి కూడా వాడు అనుమానాన్ని, ప్రశ్నలను పుట్టించే కార్యాలని చేస్తూ ఉంటాడు. సంఘంలో ఈరోజు అనుమానము అనేది ఉండకూడదు. ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నమ్ముట మీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పాడు. వాక్యంలో చెప్పబడిన మాట, యేసు క్రీస్తు దేవుడని మనము నమ్మాలి. ప్రియులరా, గమనించాలి, ఆయన సిలువలో కార్చిన రక్తముతోనే నా పాపాలు కడగబడతాయి అని నమ్మాలి. ప్రభువు పంపినటువంటి పరిశుద్ధాత్మ నన్ను పరలోకానికి నడిపించాలి అని నమ్మాలి.
ప్రియులరా, దేవుని యొక్క వాక్యం నా పాదాలకు దీపం అని నమ్మాలి. నేను వాక్యరంగా జీవించాలి అని నమ్మాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కదానిని కూడా మనం నమ్మాలి. అంతేకాని లేని వాటిని నమ్మి ఉన్న వాటిని విడిచిపెట్టేటటువంటి ఆ ఆలోచనలు మనకు ఉండకూడదు. అవన్నీ చేసేటటువంటిది సాతానే. మనము సాతాను సంబంధులం కాదు. ప్రియులారా, గమనించాలి. వాడు చెప్పిన మాట మీరు చావనే చావరని. ప్రియులారా, చావు అనేది ఖచ్చితంగా ఉంది. ఒకటి శరీరానికి, రెండవది ఆత్మకు 2 మరణాలు ఉన్నాయి. అతడు అంటున్నాడు మీరు చావరని. అవి తింటే మీ కన్నులు తెరవబడతాయి అన్నారు. బాగా గమనించాలి. నిజమే, కన్నులు తెరవబడతాయి అంటే ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు, రెండవది శరీర సంబంధమైన నేత్రాలు. చాలామంది జీవితాల్లో శరీర సంబంధమైన నేత్రాలు మూసుకుపోయాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు, మీ కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుగా ఉంటుంది, మీ కన్ను చీకటైతే దేహమంతా చీకటైపోతుంది అని చెప్పాడు. చాలామంది కళ్ళు చీకటి కమ్మాయి అంటే దాని అర్థం చాలామంది కళ్ళలో మోహపు చూపులు, వ్యభిచారపు చూపులు, అసూయ చూపులు, ఇట్లాంటివి లెక్కలేనన్ని కళ్ళలో ఉన్న కారణాన వారి కళ్ళు చీకటి అయిపోయాయి. అందుకే దేహమంతా చీకటి అయిపోయాది. అంటే దాని అర్థం పాప సంబంధమైన జీవితంలోనికి ప్రవేశించారు. ప్రియులరా, గమనించవలసిన విషయం, మీరు వాక్యంలో చూడాలి అనుకుంటే ఒక్కసారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో గమనించినట్లయితే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని గ్రంథంలో చెప్పబడినటువంటి విలువైన మాట. అనేక మంది ఈ సత్యాలను పరిశీలన చేయరు. గుడ్డిగా ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి వారితో పాటు వెళ్ళిపోయి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. వాక్యంలో చెప్పబడిన మాట మత్తయి సువార్త 6:22, దేహమునకు దీపము కన్నే గనుక మీ కన్ను తేటగా ఉండిన ఎడల దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంత గొప్పది అని చెప్పాడు. అంటే దాని అర్థం ప్రియులరా, ఆ విధంగా చెప్పి 21వ వచనము 24వ వచనములో ఈ ధనమును గురించి చెప్పాడు. చాలామంది కళ్ళు ధనం వైపు తిరిగాయి, హృదయాలు ధనం వైపు తిరిగాయి. ఆ రీతిగా ధనాన్ని చూసిన ప్రతివాని నేత్రము కూడా గుడ్డిదే, పాపాన్ని చూసిన ప్రతివాని నేత్రము గుడ్డిదే. ఆ రీతిగా దేహమంతా కూడా చీకటిగా మారిపోయాది. అంటే దాని అర్థం సాతాను సంబంధమైన వ్యక్తులుగా మారిపోయారు. ఇక్కడ హవ్వమ్మతో చాలా కుయుక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా, మీరు చావనే చావరని, మీ కళ్ళు తెరవబడతాయని. నిజమే, ఈ రోజున ఆ ఆత్మీయ నేత్రాలు చాలామందికి మూసుకుపోయి శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. ప్రియులరా, అందుకనే పౌలు గారు దమస్కులో దేవుని దర్శనాన్ని చూసిన తరువాత బాహ్యనేత్రాలు మూయబడిపోయాయి. అననీయ ప్రార్థించిన తరువాత బాహ్యనేత్రములే కాదు, ఆత్మనేత్రాలు కూడా తెరవబడ్డాయి. ఆత్మనేత్రములు మూయబడినంత వరకు యేసు దేవుడు కాదని వాదించాడు. ఆయన హింసించాడు సంఘాలను. ఆత్మనేత్రాలు తెరవబడిన తరువాత ఎవరు దేవుడు కాదని వాదించాడో ఇప్పుడు ఆయనే దేవుడని ఆయన కొరకు ప్రాణం పెట్టుటకు సిద్ధపడిపోయాడు. ఈ రోజున ఆత్మనేత్రములు మూయబడిన ప్రతివాడు కూడాను ఈ తప్పుడు బోధల వెంబడి వెళ్తూ ఉంటాడు. తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ఆచారాలు, తప్పుడు కార్యాలు సంఘాలకు చెప్పి హవ్వను మోసపరిచినట్లుగా క్రీస్తు ప్రభుల వారి భార్య అయిన సంఘాన్ని పాడు చేస్తూ ఉంటారు. వింటున్న దైవ జనాంగమా, ఆలోచించాలి. మీ సంఘంలో సాతానుడి యొక్క బోధ వింటూ ఒకవేళ మీ ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయేమో, దయచేసి ప్రభుల వారిని అడిగి వాటి నుండి బయటికి రావటానికి మనం ప్రయత్నం చేయాలి. 3వ మాట అంటున్నాడు వాడు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు అని అంటాడు. మంచి చెడు అనేటటువంటిది చాలా గొప్ప మాట. ఈరోజు తినే విషయంలో మంచి చెడు మనకు తెలుసు, త్రాగే విషయంలో మంచి చెడు మనకు తెలుసు. అయితే ఆత్మీయ జీవితాలలో మంచిది చెడేది అనేది మనం తెలియకుండా జీవిస్తూ ఉన్నాం.
చూడండి, మంచి యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన చెప్పిన విధంగా జీవించడం చాలా మంచిది. రెండవది, మత్తయి సువార్త 26:10 చదువుకున్నట్లయితే, ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యములు చేసెను అని ప్రభు అంటాడు. అంటే ఒక స్త్రీ పాపాన్ని విడిచిపెట్టడం మంచి కార్యం. అది చేయడం లేదు. ఈ రోజున పాపం విడిచిపెట్టాలి అనే ఉద్దేశం చాలామందికి లేదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. ఎంత మంచిది. ఈరోజు సంఘాలలో ఐక్యత అనేటటువంటిది లేదు. సంఘ కాపరిది ఒక గ్రూపు, సంఘ పెద్దలది ఒక గ్రూపు, విశ్వాసులలో గ్రూపు, కులాలకు ఒక గ్రూపు, జాతికి ఒక గ్రూపు, ఈ రీతిగా రకరకాల గ్రూపులతో సంఘం మిళితమై ఉంది. ప్రియులారా, మంచి కనిపించడం లేదు, ఐక్యత లేదు సంఘాలలో. రెండవది, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా పాపాన్ని విడిచిపెట్టాలి అనేటటువంటి ఆలోచనలు లేవు. ఎంతోమంది ఏమనుకుంటున్నారు తెలుసా? యేసు ప్రభుని రక్షకుడని, లేక మారుమనసు పొందాను, బాప్తిసం పొందాను అంటూనే మేము గొప్ప భక్తులు, దేవతలు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది సేవకులైతే నిజంగానే దేవుళ్ళు అయిపోయినారు. యేసు ప్రభునైనా కలవచ్చు, కానీ వాళ్ళను కలవడం చాలా కష్టమైపోయింది. అంటే దాని అర్థం దేవతలు అనేటటువంటి మాట మీరు ఆలోచించండి. సాతానుడు ఉన్న దగ్గరే మనుషులు ఆ విధంగా తయారవుతారు. యేసు ప్రభుల వారు ఆ రీతిగా లేరు. ఆయన శిష్యులతో ఉన్నాడు, శిష్యులతో కలిసి భోంచేశాడు, కలిసి పడుకున్నాడు, కలిసి తిరిగాడు. ప్రియులారా, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నాడు. నేటి సేవకులు ఆ రీతిగా లేరు కదా. అంటే దాని అర్థం సాతానుడే వీరందరినీ చాలా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళి, మీరు దేవతలు, మీరు ఎవరికీ అందుబాటులో లేని వ్యక్తుల్నిగా మార్చివేశాడు. ఒకవేళ నీవు ఆ రీతిగా ఉన్నావేమో, దయచేసి ఆ ఉద్దేశాలు మానుకోవాలి. యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. తగ్గి నడుచుకోవటానికి, తగ్గింపు కలిగి జీవించటానికి నేర్చుకోవాలి. ప్రియులారా, బాగా గమనించవలసిన విషయం, వాక్యంలో చదువుకున్నట్లయితే దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ వృక్షమునకు ఆహారమునకు మంచిదియు, ఆ కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు అని అంటుంది. 6వ వచనంలో ఆమె ఆహారానికి మంచిది అని అనుకుంటూ ఉంది. ప్రియులారా, ఆహారానికి మంచిదని ఈరోజు చాలామంది చెడు భోజనాలన్నీ కూడా తింటూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. దేవుడి జ్ఞానాన్ని మీకు ఇచ్చి మంచిదేది చెడుదేది అని పాటించే వ్యక్తులుగా మారాలని ప్రభునామన మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆమెన్.